బయట క్యాంపులు కండక్ట్ చేయడం డోనర్స్ రావాలి. బాగా చెప్పినట్టు ఎవరు అనట్లేదు. ఇదంతా ఏం తీసుకుంటారా? యాక్చువల్గా జరుగుతున్న బయట చూస్తున్నారు అన్ని టెంపరీ అనుకోని మీరు పెయింటింగ్ కూడా మానేస్తారు, మెయింటెనెన్స్ మానేస్తారు, బల్బులు మార్చడం మానేస్తారు. మీరు టెంపరీ అనుకోండి. ఇది మీరు ఏం చేసినా ఇంకొక 15 years ప్రజలు ఇక్కడికే వస్తారు. వాళ్ళు మీరు మాట వినరు. మీరు మార్చకుండా మీరు మెయింటెనెన్స్ చేయకుండా ఉంచుతారని అనుకోకండి. ఇది కూడా కంటిన్యూ అవ్వాలి, ప్యారల్ గా అది కూడా కంటిన్యూ అవ్వాలి. కాకపోతే మనం తర్వాత పరిశీలించి అక్కడ అవసరం ఉంటే ఏదైనా సూపర్ స్పెషాలిటీస్ అటువంటి అక్కడ మార్చేసి ఇక్కడ జనరల్ ఓకే అటువంటి తర్వాత పరిశీలించి చూస్తాం. అక్కడ ఏ విధంగా షిఫ్ట్ చేయవచ్చు, ఏది అక్కడ ఉండాలి, ఏది ఇక్కడ ఉండాలి. కానీ పూర్తి క్లోజింగ్ అయితే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్. ఆ ప్లేస్ కండిషన్ అయిందని కంప్లైంట్స్ వస్తున్నాయి. మనం ఆప్థమాలజీ ఎక్కడైనా షిఫ్ట్ చేసి ఓపీ ప్లేస్ అని ఎక్స్టెండ్ చేస్తే, వెయిటింగ్ అని ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని చూడండి. ప్లేస్ ఏమైనా ఆప్థమాలజీ అసెట్స్ suggestion approval from the collector. We should plan to buy 20 wheelchairs and 10 stretchers. So OP registration దగ్గర wheelchairs surplus గా ఉండేలాగా, any patient who can come to the OP registration అక్కడే wheelchair rotate అయ్యేలాగా
సో ఆ సిస్టమ్ డెవలప్ చేయడానికి మీరు ట్రై చేయండి. అంటే వర్క్ ఫోర్స్ ఎలా ప్లాన్ చేస్తారో కూడా చూడండి. బికాస్ వీల్ చైర్ తీసుకెళ్ళడం మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకురావాలి. అది రిక్వెస్ట్ సూపరింటెండెంట్ టు ఆర్గనైజ్ దట్ as well. And then few other changes that we have discussed, we'll discuss in the next meeting, sir. And cleanliness of very మీకు everyone ఇంప్రూవ్ చేయడానికి ఒకసారి ట్రై చేయండి. అండ్ లీకేజెస్ అవుతున్నాయని ఐసీయూలో ఉన్నారు, అది ఒకసారి పర్సూ చేయండి సార్. రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్ ఇస్ మోర్ పేషెంట్ టైం, సో అన్ని బెడ్స్ కూడా ఫుల్ అవుతాయి. అండ్ బ్లడ్ బ్యాంక్ కూడా వీ వాంట్ టు ఇంక్రీజ్ ద డొనేషన్స్, అది కూడా మనం ప్లాన్ చేద్దాం. వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ అట్లీస్ట్ 400 units ఆర్ దేర్ ఫర్ దిస్ సీజన్, 4 month season. And then I already request a suggestion box. Casualty there ఒక suggestion box, OP registration there, OP there, and D3 and fine ICU there and ward there. Suggestion box ఏమన్నా దాన్ని ఇవాల్యుయేట్ చేయడానికి కూడా ఇది ఒక కోర్స్ పెట్టడం మంచిది. అది ఇవాల్యుయేట్ చేస్తే దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. సజెషన్ బాక్స్ హ్యాస్ టు బి టేకెన్ అండ్ ఇంప్లిమెంటెడ్. ఇంప్లిమెంటేషన్ కూడా దాన్ని రీడ్ చేసే వాళ్ళు కూడా కావాలి. జస్ట్ కాంట్ బి జస్ట్ సజెషన్. అండ్ దెన్ వీల్ చైర్స్ గురించి చిన్న కంప్లైంట్ వచ్చింది. వీఆర్ నాట్ హ్యావింగ్ సఫిషియెంట్ వీల్ చైర్స్ అని. కెపాసిటీ ఆఫ్ హాస్పిటల్లో హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కన్సర్న్ అయిన తర్వాత వేరే సర్వీసెస్ అయితే మనం పెంచడం జరిగింది. ఆ పెంచిన సర్వీసెస్కి హాస్పిటల్లో ఏ రకంగా అయితే ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలి, వేరే వేరే కేటగిరీస్లో ఉన్న సర్వీసెస్ కూడా పెంపొందించే విధంగా వాటి ఇష్యూస్ అన్ని కూడా మాట్లాడడం జరిగింది. వాటి వాళ్ళకి సజెషన్స్ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడగడం జరిగింది. అట్ ద సేమ్ టైం బ్లడ్ బ్యాంక్ ఇష్యూస్ కూడా మేము మాట్లాడడం జరిగింది. బ్లడ్ బ్యాంక్లో కొంచెం షార్ట్ ఫాల్ ఉంది రిక్వైర్మెంట్ కన్నా. సో రెగ్యులర్గా క్యాంప్స్ డెవలప్ చేయడానికి ఏ రకంగా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎన్జిఓ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో అనుసంధానం చేసి క్యాంప్స్ ఎక్కువ శాతం పెంచే విధంగా చేయడానికి, అలాగే ఇక్కడున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇష్యూస్లో చిన్నవి బికాస్ ఆఫ్ స్పేస్ కన్స్ట్రెయింట్, వాటిని కూడా ఇంజనీర్ గారిని అడిగి కొంచెం ఎక్సైజ్ చేసి దాన్ని కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ ఇష్యూ కూడా ఉంది. వాటర్ ఇష్యూ కూడా 2 బోర్లు ఇమ్మని కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా వెంటనే దానికి సఫిషియెంట్ ఫండ్స్ బోర్డ్స్ కూడా మున్సిపల్ కమిషనర్ గారిని ఎగ్జామిన్ చేసి దానికి ఫండ్స్ రిలీజ్ చేయమని కూడా కోరడం జరిగింది. అలాగే ఇక్కడ వీల్ చైర్ ఇష్యూస్ ఉన్నాయి. పేషెంట్ని హాస్పిటల్లో అంటే వచ్చిన అడ్మిషన్ ప్రాసెస్లో కొంతమంది పేషెంట్స్కి వీల్ చైర్స్ లేవు. ఇక్కడ వీల్ చైర్స్ కూడా వెంటనే అప్రూవ్ చేయమని కోరడం జరిగింది. దాని నిమిత్తం ఒక 20 వీల్ చైర్స్ అండ్ 10 స్ట్రెచర్స్ పేషెంట్స్ని తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకురావడానికి కూడా దానికి అనుసంధానం చేస్తూ వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సౌకర్యం కూడా కొంచెం లేదని భావించి ఈరోజు అవి ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం అదర్ ఇష్యూస్ కూడా టాయిలెట్స్ కూడా ఇక్కడ హాస్పిటల్లో టాయిలెట్స్ కూడా లేవు, పబ్లిక్ టాయిలెట్స్ లేవు. పబ్లిక్ టాయిలెట్స్ కట్టమని కావాల్సిన మున్సిపల్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఎస్టిమేట్ వేసి ప్రారంభించడానికి ఏ రకంగా దాన్ని సార్ట్అవుట్ చేయాలో కూడా దాన్ని కూడా నెక్స్ట్ మీటింగ్లో కంక్లూడ్ చేస్తాం. సో మిగతా విషయాలు కూడా చాలా విషయాలు డిస్కస్ చేసాం. ఫర్దర్గా దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, సర్వీస్ పబ్లిక్ హెల్త్ మీద ఎలా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద కూడా మేము డిస్కస్ చేస్తూ రానున్న భవిష్యత్ కాలంలో ఇంకా బెటర్ చేయడానికి ఈ హాస్పిటల్ మంచి సర్వీసెస్ బికాజ్ వీ హ్యావ్ గాట్ గుడ్ మెడికల్ కాలేజ్ అనుసంధానం చేయడం వల్ల ఎవ్రీ కేటగిరీలో కూడా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. అలాగే మనం ఈ రిపేర్ అయిన ఏదైతే ఉందో మెషిన్ ఎంఆర్ఐ మెషిన్ ఏదైతే ఉందో దానికి రిపేర్ని ఇమీడియట్గా అడ్రస్ చేయమని డొనేట్ చేసిన ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా దాన్ని రిపేర్ చేసి దాని సర్వీసెస్ అవైలబుల్ అయ్యే విధంగా మేము కోఆర్డినేట్ చేసి చేయడానికి నెక్స్ట్ 1 వీక్లో చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా అదర్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మేము మాట్లాడి నెక్స్ట్ కార్యాచరణ